ఎంత వెతికినా కూడా అస్సలు దొరకదు. ఇక్కడ బెంగళూరులో ఎక్కువగా ఎర్ర గోంగూరనే దొరుకుద్ది, తెల్ల గోంగూర అస్సలు దొరకదు. ఫస్ట్ టైం నేనైతే బెంగళూరులో ఈ తెల్ల గోంగూరతో గోంగూర పప్పు అయితే చేస్తున్నాను. ఎర్ర గోంగూరతో చాలాసార్లు చేశాను కానీ అస్సలు బాగోదు టేస్టు. అలాగే ఒక 2-3 సార్లు తినేసరికి మనకి ఇంకా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం లేదంటే చెస్ట్ పెయిన్ అలా వచ్చేస్తుంది అన్నట్టు. అందుకే ఎక్కువగా తీసుకురాము. అది పచ్చడికే బాగుంటుంది, ఇలా పప్పుతో చేసుకుంటే బాగోదు. లేదంటే గోంగూర చికెను అలా చేసుకున్నా కూడా బాగుంటుంది దాంతో, ఎర్ర గోంగూరతో. ఇంకా ఇదైతే మనకి పప్పు గోంగూర చేసుకోవాలంటే తెల్ల గోంగూర ఉంటేనే మంచిది. మరి ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చావు అనుకుంటారేమో, ఇదైతే మా ఫ్రెండ్ వాళ్ళు ఇచ్చారు, ఊరు నుంచి తెచ్చారంట. ఇంకా మాకు కూడా ఇచ్చారు. ఈరోజైతే నేను లంచ్లోకి వైట్ రైస్ కాంబినేషన్గా గోంగూర పప్పు అయితే చేస్తున్నాను. కుక్కర్లోకి కందిపప్పు, కారంకి సరిపడా పచ్చిమిర్చి, పసుపు, ఉప్పు, కొంచెం నూనె వేసి 3-4 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే పప్పు ఉడికిపోద్ది. కడుక్కున్న గోంగూర, వెల్లుల్లిపాయ రేకులు పొట్టు తీసి బాగా కొంచెం ఎక్కువ వేసేసి మూత క్లోజ్ చేసి మళ్ళీ ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకున్నామంటే గోంగూర పప్పు బాగా సాఫ్ట్గా ఉడికిపోతుంది. ఇప్పుడు పప్పు ముద్దతో ఇలా మెత్తగా బాగా స్మాష్ చేసుకున్నామంటే, రుద్దేశామంటే బాగా ఇలాగా మెత్తగా అయిపోతుంది. ఫైనల్గా పోపు అయితే వేసేసుకున్నామంటే టేస్టీగా హెల్తీగా గోంగూర పప్పు అయితే రెడీ అయిపోయింది. మేమైతే ఈరోజు లంచ్లోకి గోంగూర పప్పు అయితే చేసాము వైట్ రైస్ కాంబినేషన్గా. మరి మీరేమేమి తిన్నారో లంచ్కి కానీ బ్రేక్ఫాస్ట్కి కానీ రండి కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం. నేను చేసిన గోంగూర పప్పు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మరి డిఫరెంట్గా ఏమైనా ఉంటే, మీరేమైనా డిఫరెంట్గా చేసేటట్టుంటే కనుక కామెంట్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ ఒక హెల్తీ రెసిపీతో అయితే కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.